దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనములు మనం చూసినట్లయితే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును అని ఇంకా 35లో కూడా, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము, నీ దేహమునకు దీపము నీ కన్నే. ఇప్పుడు చూడండి, కన్ను కనబడకపోతే ఎలా ఉంటుంది? ఒక 2 నిమిషం కన్ను మూసుకొని చూడండి. ఇప్పుడు నేను కన్ను మూసుకొని చూస్తున్నాను, మా ఇంట్లో ఫుల్ లైట్ వేసుకొని కూర్చున్నాను, కానీ కన్ను మూసుకున్నట్టయితే ఏ వెలుతురు కనబడట్లేదు, అన్నీ చీకటిమయమై ఉంది. ఇక్కడ రాయబడింది కన్ను మూస్తేను కాదు, కన్ను వెలుగే లేకపోతే. ఇక్కడ రాయబడి ఉంది, నీ దేహమునకు దీపము నీ కన్నే. అంటే మన కన్నే ఏం చేస్తుంది? ప్రపంచం అంతటినీ, చిన్న అవయమే ఈ ప్రపంచం అంతటినీ కూడా చూస్తుంది. ఇక్కడ రాయబడి ఉంది, నీ కన్ను తేటగా నుంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అని రాయబడి ఉంది. అంటే మన కన్ను స్పష్టంగా ఉంటే మన దేహం కూడా ఎలా ఉంటుందంట? తేటగా ఉంటుందంట. దేహం అంతయు వెలుగుమయమై ఉండును అని రాయబడి ఉంది. ఇక్కడ రాయబడి ఉంది ఇంకా, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. ఒకవేళ మన కన్ను కనబడకపోతే ఎలా ఉంటుంది? ప్రపంచం అంతా చీకటిగా ఉంటుంది. ఆ రీతిగా ఎవరికి ఉండకూడదు. సో ఇక్కడ రాయబడి ఉంది, నీ దేహమునకు దీపము నీ కన్నే అని చెప్పి రాయబడి ఉంది. మన దేహమునకు మాత్రం కాదు, మన ప్రపంచం అంతా కూడా వెలుగుగా కనబడడానికి. ఇప్పుడు రాత్రి కాలంలో రికార్డింగ్ చేస్తున్నాం, ఈ రాత్రిలో కూడా చూస్తున్నాం, లైట్ అంతా వేసి ఉంది, ఇంట్లో అంత వెలుగుగానే ఉంది. సో ఆ వెలుతురు ఉండడము మనము కళ్ళారా మనము చూడగలుగుతున్నాం. సో ఆ రీతిగా ఆ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అంటే మనకు చుట్టూ ఉన్నదంతా కూడా ఎలా ఉంటుందంట? వెలుగుమయమై ఉంటుందంట. సో మనం అన్ని తేటగా మనం చూడవచ్చు. మనం ఎక్కడ పోయినా ఏదైనా కూడా, మన శరీర అవయములో ముఖ్యమైన ఒక అవయవం అని చెప్పాలంటే కన్ను అండి. ఆ కన్ను తేటగా ఉంటే మనం అన్నిటినీ మనం చూడగలము, చదవగలము, అటు ఇటు తిరగగలము, ఏమైనా చేయగలము. కన్ను బాగలేకపోతే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఆ రీతిగా మనము కూడా ఏం చేయాలి? కాబట్టి నీలో నుండి వెలుగు చీకటిమయమై ఉండకుండా చూచుకొనుము. అంటే ఇక్కడ ఒట్టి కన్ను గురించి చెప్పట్లేదు, నీలో ఉన్న వెలుగు, నీలో దేవుడు ఇచ్చిన వెలుగు, దేవుడు నీకు ఇచ్చిన ఆ వెలుగు చీకటిమయమయకుండా మీరు అది చాలా వెలుగుగా ఉండనట్లు మీరు చూసుకోవాలి. జీవితకాలం అంతా కూడా దేవుడు మనకిచ్చిన వెలుగును మనం కాపాడుకోవాలి. మనము ఆ రీతిగా మనము ఇతరులకు సాక్షిగా కూడా మనము జీవించాలి అని చెప్పి మీతో నేను చెప్తున్నాను. మీరు కూడా అది రీతిగా జీవించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. ప్రభువా మేము ఏ రీతిగా జీవించాలనో, మా కన్ను వెలుగుమయమై ఉండాలని ప్రభువా మేము కోరుతున్నాం తండ్రి. మా జీవిత కాలం అంతా కూడా ప్రభువా మా కన్ను తేటగా ఉండి ప్రభువా సమస్తమును ప్రభువా మేము చూడడానికి ప్రభువా అది చీకటిమయమయకుండా ప్రభువా అది వెలుగుమయంగా ఉండడానికి ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చేతికి మమ్మను, మా కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభువా మీ చేతికి మమ్మను ప్రభువా అప్పగిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.